మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. రేపే గురు పౌర్ణమి, హంసయోగం, మహాపురుషయోగం. ఇప్పటి నుండి ఈ 4 రాసుల వారికి అంతా బంగారమే. అందరికీ నమస్కారం. మీ జీవితంలో ఎప్పుడైనా ఎంత కష్టపడినా తగిన ఫలితం దక్కడం లేదని, అదృష్టం ఎప్పుడూ నా కళ్ళ ముందే చేజారిపోతోందని, ఇంకెన్నాళ్ళు ఈ అగచాట్లు అని నిరాశపడ్డారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. అవునండి, ఈరోజు నేను చెప్పబోయే విషయాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, సంతోషంతో ఎగ్జైట్ అవుతారు. ఎందుకంటే రాబోయే 2026 గురు పౌర్ణమి కొన్ని రాసుల వారి జీవితాల్లో ఎవ్వరూ ఊహించని అద్భుతాలను సృష్టించబోతోంది. ఇది క్యాలెండర్లో వచ్చే ఏదో ఒక సాధారణమైన రోజు కాదు. గ్రహాలన్నీ కలిసి ఒక మహా అద్భుతమైన కాంబినేషన్ని సెట్ చేస్తున్న అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ వీడియో పూర్తయ్యేసరికి అసలు ఆ అదృష్ట రాసుల జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అంతకంటే ముందు ఈ అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని మీరు కూడా మీ మనస్సులోకి ఆహ్వానించాలి అనుకుంటే దయచేసి మీ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ మంచి విషయం 10 మందికి చేరువయ్యేలా కూడా చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూలై 29వ తేదీ గురు పౌర్ణమి ఒక బ్రహ్మాండమైన ఘట్టం. ఒక పక్క మకర రాశిలో ఉన్న చంద్రుడు, మరోపక్క కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు ఒకరినొకరు సమసప్తక దృష్టితో చూసుకుంటూ ఉండడం, దానికి తోడు ఉచ్చస్థితిలో ఉన్న గురుగ్రహం యొక్క అమృత దృష్టి వీరిపై పడడం, ఇదంతా చూస్తుంటే ఆకాశంలో ఏదో పెద్ద ప్రభంజనం జరుగుపోతున్నట్లు అనిపించడం లేదు? ఖచ్చితంగా ఈ గ్రహాల కలయిక వల్ల రాబోయే ఆ మహర్దశ కొన్ని రాసుల వారి తలరాతను పూర్తిగా మార్చేయబోతోంది. ఎన్నో ఏళ్లగా కష్టాల చీకట్లో మగ్గిపోతున్న వారి జీవితాల్లో ఉదయించే సూర్యుడిలా ఈ గురు పౌర్ణమి సరికొత్త వెలుగులు నింపబోతోంది. మీరు పడిన కష్టాలన్నింటికీ ఒక అర్థం దొరికే సమయం ఇది. మన సనాతన ధర్మంలో గురువు అంటే కేవలం బడిలో పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు. మనకు జన్మనిచ్చి ఈ భూమి మీదకి తెచ్చిన మొదటి గురువు మన తల్లి. నడక నేర్పి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిన రెండో గురువు తండ్రి. విద్యాబుద్ధులు నేర్పి మన అజ్ఞానాన్ని పారద్రోలిన మూడో గురువు ఉపాధ్యాయుడు. జీవిత పరమార్థాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన 4వ గురువు ఆధ్యాత్మిక గురువు. ఇకపోతే ఈ సృష్టికే జ్ఞానాన్ని పంచిన 5వ గురువు సాక్షాత్తు ఆ వేదవ్యాసుడు. ఈ 5గురు గురువుల ఆశీస్సులు మొండిగా లభించే పవిత్రమైన రోజు ఈ గురు పౌర్ణమి. అలాంటి రోజున ఏర్పడుతున్న ఈ గ్రహాల అరుదైన కలయిక వల్ల అదృష్ట దేవుడు స్వయంగా కొన్ని రాసుల వారి తలుపు తట్టబోతున్నాడు. ఈ మాట వింటుంటేనే మీలో ఒక తెలియని ఉత్సాహం వస్తోంది కదా. ఇలాంటి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నందుకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆ అదృష్ట రాసుల విషయానికి వద్దాం. ముందుగా మేషరాశి మరియు మిథున రాశి వారి జీవితాల్లో జరగబోయే మ్యాజిక్ గురించి మాట్లాడుకుందాం. ఇన్నాళ్ళు మీరు పడ్డ టెన్షన్స్, అప్పుల బాధలు, అడుగడుగునా ఎదురైన అవమానాలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోతున్నాయి. మేషరాశి వారికి ఇంతకాలం ఎక్కడో దాగి ఉన్న ధైర్యం మళ్ళీ కట్టలు తెంచుకొని బయటకు వస్తోంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక తెలియని ఉత్సాహం ఊరకలు వేస్తోంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఆర్థిక సమస్యలన్నీ వేసవిలో మంచులా కరిగిపోతాయి. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అందులో నుంచి ఊహించని లాభాలు వస్తాయి. ఇక మిథున రాశి వారైతే తమ అద్భుతమైన మాట తీరుతో 10 మందిని ఇట్టే ఆకట్టుకుంటారు. మీ ఆఫీసులో మీరే రాజు, మీరే మంత్రి అన్నట్లుగా పరిస్థితులు మారిపోతాయి. మీ టాలెంట్కి తగిన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా ధన ప్రవాహం మీ ఇంటికి వస్తుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మీరు గడిపే క్షణాలు మీ జీవితంలోనే మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కర్కాటక రాశి మరియు సింహరాశి వారి జీవితాల్లో ఈ గురు పౌర్ణమి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురాబోతోంది.
కర్కాటక రాశి వారికి గ్రహాల అధిపతి అయిన చంద్రుడి బలం అమాంతం పెరగడం వల్ల ఇన్నాళ్ళు మిమ్మల్ని నిద్ర లేకుండా వేధించిన అనారోగ్య సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పూర్తిగా తొలగిపోయి మీ మనస్సుకు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనే మీ చిరకాల స్వప్నం నెరవేరే సువర్ణ అవకాశం ఇది. అలాగే మీ వృత్తి వ్యాపారాలు ఎన్నడూ లేనంత బిజీగా మారిపోయి లాభాల బాట పడతాయి. సింహరాశి వారి విషయానికి వస్తే సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్న మీ మనోధైర్యం ఇప్పుడు రెట్టింపు అవుతుంది. ఎన్నో ఏళ్లగా పరిష్కారం దొరకక మిమ్మల్ని సతమతం చేస్తున్న సమస్యలకు ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన ముగింపు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు నష్టాల ఊబి నుండి బయటపడి లాభాల వర్షంలో తడిసిపోతారు. మీ ప్రేమ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. మీ కలలో కూడా ఊహించని సర్ప్రైజ్ బహుమతులు మీ భాగస్వామి నుండి అందుకుంటారు. అదృష్టం అంటే ఇదే కదా అని మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారు. ఈ పాయింట్ మీకు కనెక్ట్ అయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కన్యా మరియు తులారాశి వారి అదృష్టం గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా కన్యా రాశి వారు పర్ఫెక్షన్కి మారుపేరు. ఇన్నాళ్ళు మీరు పడ్డ నిశ్శబ్ద కష్టానికి మీ ప్రతిభకు సరైన గుర్తింపు దక్కే రాజయోగ సమయం వచ్చేసింది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది. మీ పిల్లల కెరియర్ గురించి, వారి భవిష్యత్తు గురించి మీరు రాత్రింపగళ్ళు పడుతున్న కలలు సాకారమవుతాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులతో మీకు ఏర్పడే పరిచయాలు మీ జీవితాన్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తాయి. తులారాశి వారైతే మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన ఉద్యోగం మీ తలుపు తట్టబోతోంది. సొంత ఇల్లు, లగ్జరీ కారు కొనుక్కోవాలనే మీ చిరకాల కోరిక నెరవేరే దిశగా బలమైన అడుగులు పడుతున్నాయి. ఏళ్ల తరబడి కోర్టుల్లో నలుగుతున్న ఆస్తి వివాదాలు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో మీ విజయాన్ని చూసి వారు ఆనంద బాష్పాలు రాల్చే ఆ అద్భుతమైన క్షణాలు మీకు అనుభవంలోకి వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆర్థిక పరిస్థితి, సామాజిక హోదా రాత్రికి రాత్రే పూర్తిగా మారిపోయి అందరిలోనూ మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. మకర రాశి, మీనరాశి వారి జాతకాలు కూడా గురు పౌర్ణమి నుండి ఒక ఊహించని కొత్త మలుపు తిరగబోతున్నాయి. మకర రాశిలోనే ఈ అద్భుతమైన పౌర్ణమి ఏర్పడుతుండడం వల్ల ఇన్నాళ్ళు మీ భుజాల మీద ఉన్న బాధ్యతల భారం, మనస్సులోని ఒత్తిడి అంతా దిగిపోయి ఒక అమృతతుల్యమైన ప్రశాంతత లభిస్తుంది. వివాహం కాని వారికి అత్యంత సంపన్న కుటుంబం నుంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల చీకటి నుండి బయటపడి విజయ పదంలో ఉత్సాహంగా దూసుకుపోతారు. ఆఫీసులో మీరు తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అయ్యేలా మీ పలుకుబడి పెరుగుతుంది. ఇక మీనరాశి విద్యార్థులకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు ఇది నిజంగా గోల్డెన్ టైం అండి. పోటీ పరీక్షల్లో మీరు పెట్టే ఎఫర్ట్ 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన మీ రహస్య శత్రువుల మీద మీరు ఘన విజయం సాధిస్తారు. ఏ పని పట్టుకున్నా అందులో విజయం మీ సొంతమవుతుంది. మీ నిజాయితీకి, మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలం దక్కే సమయం ఇది. ఈ విషయాలు మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. అయితే ఈ మహర్దశను, ఈ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఆ గురు భగవానుడికి, దత్తాత్రేయ స్వామికి మనం ఏ విధమైన కానుకలు సమర్పించుకోవాలో కూడా జ్యోతిష్య శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది కేవలం ఏదో మూఢనమ్మకమో ఆచారమో కాదు. మన జీవితానికి వెలుగునిచ్చిన గురువు పట్ల మనం మనస్ఫూర్తిగా చూపించే ఒక చిన్న కృతజ్ఞత. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఎరుపు రంగు పువ్వులు లేదా వస్త్రాలు గురువుకి బహుకరించడం మంచిది. వృషభ రాశి వారు శుక్రుడికి ప్రతీకగా తెల్లని చందనం లేదా పాలు, పెరుగుతో చేసిన పదార్థాలు ఇస్తే మంచిది. ఇక మిథున రాశి వారు బుధుడికి ప్రతీకగా పచ్చని పూలు లేదా స్వీట్స్ ఇస్తే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు మనస్సుకు కారకుడైన చంద్రుడికి ప్రతీకగా వెండి వస్తువులు లేదా తెల్లని దుస్తులు బహుమతిగా ఇస్తే ఆ గురువుల ఆశీస్సులకు ఏ లోటు లేకుండా నిండుగా లభిస్తాయి. సింహరాశి వారు సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఎరుపు రంగు మిఠాయిలు, కన్యారాశి వారు తమకి తోచిన విద్యా సంబంధిత పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లోకి మరింత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా మీ రాశిని బట్టి చిన్నపాటి బహుమతితో గురువును సత్కరించుకోవడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకులనైనా ఇట్టే పటాపంచలైపోతాయి. ఈ రెమెడీస్ చేయడం వల్ల మీలో ఒక తెలియని పాజిటివిటీ,
ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. చివరిగా మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, అదృష్టం అనేది ఎవరికో కొందరికే దేవుడు రాసిపెట్టిన సొంత ఆస్తి కాదండి. సరైన సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మన తలుపు కూడా తడుతుంది. దానికి తగినట్లుగా మనం మన ప్రయత్నాన్ని, కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. ఈ 2026 గురు పౌర్ణమి అటువంటి ఒక అద్భుతమైన సమయాన్ని మన ముందుకి తీసుకువస్తోంది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతున్న ఈ తరుణంలో మీరు చేయవలసిందల్లా గతంలో జరిగిన చేదు సంఘటనలను మర్చిపోయి పూర్తి నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో సరికొత్త జీవితంలోకి అడుగు ముందుకు వేయడమే. కష్టాలు శాశ్వతం కాదండి. కారు చీకటి తర్వాత పసిడి వర్ణపు వెలుగు రావడం ఎంత నిజమో, మీ జీవితాల్లో కూడా పోయిన సంతోషం రెట్టింపై తిరిగి రావడం కూడా అంతే నిజం. ఈ వీడియోలో నేను మీతో పంచుకున్న విషయాలు కేవలం సమాచారం మాత్రమే కాదు, ఇది ఒక ఆశాకిరణం. ఈ మాటలు మీ మనస్సుకు హత్తుకునేలా, మీలో ఒక సరికొత్త ఆశను చిగురింపజేసేలా ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ దత్తాత్రేయ స్వామి దయ మరియు మీ గురువుల నిండు ఆశీస్సులు ముండిగా లభించి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఆశావాదంతో ముందుకు సాగండి. జై శ్రీరామ్.